ప్రార్థన చేసిన 45 నిమిషాలు చెప్పండి ఒకసారి. ప్రార్థన చేసిన 45 నిమిషాల వరకు చేసే ప్రార్థన అంతా వ్యర్థమండి. ఎందుకంటే ఈ 45 నిమిషాల ప్రార్థనలో మన గురించి, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి, ప్రభా నాకు అదివ్వు ఇదివ్వు అని మన కోరికలే ఉంటాయి తప్ప దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అనేది ఉండదు. హల్లెలూయా. అందుకని యాకోబు భక్తుడు చెప్తారు ఏమని, మీరు సరైనటువంటి విధానంలో అడగనందున మీరు ఏమీ పొందుకోలేకపోతున్నారు. పైగా మీ బాగేచ్చుల నిమిత్తం మీరు అడుగుచున్నారు కనుక మీరేమీ పొందుకోలేకపోతున్నారు. ఈ యుద్ధాలు పోరాటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ హృదయంలోంచి వస్తున్నాయి. కాబట్టి ప్రార్థన మన కోరికలను బట్టి, మన అవసరతలను బట్టి, మన ఉద్దేశాలను బట్టి వచ్చేది కాదు ప్రార్థన. హల్లెలూయా. దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడడానికి చేసేది ప్రార్థన. దేవుని చిత్తము భూమి మీద మన జీవితాల్లో జరిగించేది ప్రార్థన. హల్లెలూయా. 45 నిమిషాల తర్వాత దేవుని ఉద్దేశంలో దేవుని మాట నువ్వు పలుకుతావు, దేవుని ప్రభావం నువ్వు నింపబడతావు. ఆ 45 నిమిషాల తర్వాత వచ్చేటువంటి భాష ప్రార్థన, ఆ తర్వాత వచ్చేటువంటి కన్నీటి ప్రార్థన, ఆ తర్వాత వచ్చేటువంటి విజ్ఞాపన ప్రార్థన, ఆ తర్వాత వచ్చేటువంటి దేవదూతల ప్రార్థన, ఆ తర్వాత వచ్చేటువంటి దేవుడిని ఆలోచనలు పెట్టేటువంటి ఆ ప్రార్థన ఏదైతే చేస్తావో అది మాత్రమే నెరవేరునుగాక.